అందరికీ వందనాలు. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడేటువంటి మాట ఏంటనంటే, ఆయన ఇంకనూ 1000 మూరల కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనపడెను. దాటవీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నది ఆయను. ప్రైజ్ గాడ్. ఇక్కడ దేవుడి యొక్క వాక్యం ద్వారా ఏం మాట్లాడుతున్నారంటే ఆత్మీయ స్థితి గురించి మాట్లాడుతున్నారు. ఈ యొక్క వాక్యాన్ని మనం మన యొక్క స్పిరిచువల్ లైఫ్ కొరకు అప్లై చేసుకుందాం. స్పిరిచువల్ లైఫ్కి అప్లై చేసుకుందామండి. ఆయన ఇంకను 1000 మూరల కొలవగా నీళ్ళు మిక్కిలి లోతాయి. అంటే స్పిరిచువల్ లైఫ్ అటు రీతిగా అయ్యి దాటలేనంత నది కనబడెను. దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నది ఆయన. అంటే మనకి స్పిరిచువల్ లైఫ్ అటు రీతిగా ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నారు. ఈ యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. కానీ మన యొక్క స్పిరిచువల్ లైఫ్ ఇంత దారుణంగా ఉంటుంది కదండి. కానీ దేవుని మహిమార్థమై దేవుని యొక్క ఆత్మ చేత ఆత్మ ఫలముల చేత నింపబడి ముందు కొనసాగే వారిలాగా ఉన్నాం. ఇట్టి వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్.